మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఇప్పుడు సమయాలు 2వ గ్రంథంలో వెళ్దాము. మరి మీ విలువైన సమయాన్ని పెట్టి దేవుని యొక్క వాక్యము మీరు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరలోకంలో మీ బహుమానం గొప్పదగురు గాక. ఆమెన్. మంచిది, మనం వాక్యంలో వెళ్దాం. సమయాలు 2వ గ్రంథం. ఈ సమయాలు 2వ గ్రంథం కూడా సమయాలు భక్తుడే రాశాడు. ఈ పుస్తకం యొక్క పేరును దాదాపుగా జెరోము యొక్క లాటిన్ భాషలో బైబిల్ అనువదించిన సంవత్సరం నిర్ణయించడం జరిగింది. దానికంటే ముందుగా ఈ పుస్తకము సమయాలు మొదటి గ్రంథంతో సంబంధము కలిగి ఉన్నదని భావించేవారు. ఈ 2 పుస్తకాలు ఒకదానినొకటి కలిసి ఉన్నవి, అందులో అనుమానం లేదు. మొదటి అధ్యాయము మొదటి వచనము ఈ విషయం స్పష్టము చేయబడింది. మొదటి అధ్యాయంలో కొంత వ్యత్యాసము కలదు కనుక 2 వేరువేరు అని అనుమానం కలగవచ్చు. కానీ 2వ గ్రంథము మొదటి గ్రంథమునకు కొనసాగింపుగా చూడగలము. ఈ గ్రంథంలోని విశిష్ట అంశాలు. సమూయేలు 2వ గ్రంథమందు దావీదు ప్రజల చేత రాజుగా ఆమోదించబడను. మొదటిగా యూదా వారిచే, తర్వాత దేశమంతటా రాజుగా ఆమోదించబడను. అతడు మొదటగా హెబ్రోనులో తన రాజధానిని స్థాపించెను. మరియు ఇరువురు వారి యొక్క ప్రభుత్వాన్ని ప్రత్యక్ష గుడారం తర్వాత కాలంలో యెరూషలేముకు తరలించిరి. ఆ పట్టణం పూర్తిగా యూదా నియంత్రణలోనికి తెచ్చిన తర్వాత బెత్షెబాతో వ్యభిచారము, పెళ్లి చేసుకొనుట ఈ పుస్తకంలో రాయబడినది. అబ్షలోము తిరుగుబాటు, సొలొమోను జననము, సౌలు మిగిలిన కుమారుల మరణము మరియు ఆరాను కళ్ళెము వద్ద దావీదు పవిత్రమైన వైఖరి తదితర అంశాలు ఈ పుస్తకంలో వ్యక్తపరచడం జరిగింది. చాలు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో మనం చూస్తే సౌలు రాజుగారు గురించి ఉంటుంది. ఆయనది పట్టాభిషేకము, మరి ఆయన చేసిన రాజ్య పరిపాలన, ఆయన చేసిన తప్పులు, మరి అందులోకి వెళ్ళి మనం చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. మరి ఇక్కడ ఈ 2వ గ్రంథంలో దావీదు గారి గురించి, ఆయన పట్టాభిషేకము, ఆయన ఎలా రాజు అయ్యాడు, తర్వాత దేవుడు ఆయనకి ఎలా విజయం ఇచ్చాడు, తర్వాత బత్షెబాతో పాపం చేయటము, తర్వాత ఆమెనే పెళ్లి చేసుకుంటాం, ఆమెకు ఒక కొడుకు పుట్టిండు, ఫస్ట్ కొడుకు చనిపోతాడు, 2వ కొడుకే సొలొమోను. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఈ సమూయేలు 2వ గ్రంథంలో మనం చూడొచ్చు. సమూయేలు 2వ గ్రంథం మొత్తం కూడా దావీదు గురించే ఉంటుంది. దావీదుకి చాలామంది భార్యలు ఉంటారు, ఉపపత్నులు ఉంటారు, చాలామంది పిల్లలు ఉంటారు. తమ పిల్లలు తమ తండ్రిని చంపాలని చెప్పి చూస్తారు. తమ పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళంతటా వాళ్ళే పాడు చేసుకోవటం, అన్న తమ్ముడిని చంపేయటం, తమ్ముడు చెల్లెని పాడు చేయటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ 2వ గ్రంథమైన సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు రాసిరంటే, ఇగో వీళ్ళు ఈ పాపం చేయటం వల్ల వీళ్ళ కుటుంబ వ్యవస్థ ఇట్లా పాడైపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఎక్కువగా మనం ప్రసంగాలు వినేటప్పుడు దావీదు గొప్పవాడు, దావీదు వీరుడు, దావీదు శూరుడు, యుద్ధం చేస్తూ ఓడిపోలేదు, గొలియాతుని చంపిండు, ఆయన గొర్రెలు కాసుకునేటోడు, రాజు అయిపోయి, ఇదే చూస్తాం మనం. సమూయేలు 2వ గ్రంథాన్ని మనం చదివితే దావీదు జీవితంలో ఎంత ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆయన ఎందుకు కీర్తన గ్రంథాలు రాయగలిగాడు, కీర్తన గ్రంథంలో ఒక్కొక్కసారి ఆయన ఏడ్చుకుంటూ రాసిన మాటలు ఎందుకు ఉన్నాయి అనేది మనకి సమూయేలు 2వ గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. తన కొడుకునే తనని చంపడానికి స్కెచ్లు వేస్తారు, ప్లాన్లు వేస్తారు, కానీ కొడుకులే చచ్చిపోతారు. దేవుడు మళ్ళీ తండ్రిని కాపాడుకుంటాడు. తండ్రి బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అయ్యో నా కొడుకు, నేను చచ్చిపోయినా బాగుండు, నువ్వు చచ్చిపోయినా కదా అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. అంటే అట్లాంటివి జరిగినాయి అనమాట. అది ఒక చరిత్ర. అట్లా ఎందుకు జరిగినాయి అంటే, గొప్ప భక్తుడై ఉండొచ్చు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. అక్కడ చాలామంది లైఫ్లో ఇదే జరుగుతుంటుంది. ఆయన ఏమో చూడడానికి పెద్ద పబ్లిక్ స్పీకరు, చాలా గొప్ప దైవజనుడుగా ఉంటాడు, ఇంట్లో భార్య చక్కగా ఉండదు, పిల్లలు చక్కగా ఉండరు.
మళ్ళీ చాలా పెద్ద స్పీకర్ ఈయన. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ ఫ్యామిలీ మీద కన్ను పెట్టలేదు, ఫ్యామిలీని పట్టించుకోలేదు, కొడుకులను కూతుర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుని తట్టు తిప్పలేదు. చాలామంది సేవకులు మనం చూస్తాం, పిల్లలే తల్లిదండ్రులకి రివర్స్లో ఉంటారు. తండ్రి చేసిన సేవ కొడుకు కొనసాగించలేకపోతున్నాడు. తండ్రి సేవ చేసి సంఘాలు కడితే కొడుకు ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాకి, స్కాట్లాండ్, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి ఆడనే ఉండిపోతాడు. తండ్రి రారా రారా సేవ ఉందిరా అంటే కూడా రాడు. తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అయ్యో మా నాన్న ఇంత సేవ చేసిండని చెప్పి ఓ 15 రోజుల్లో 20 రోజుల్లో ఉండి మళ్ళా తర్వాత అక్కడే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తర్వాత తండ్రి మొదలుపెట్టిన పరిచర్య విశ్వాసులంతా చెల్లాచెదరే వేరే సంఘాల్లో పోయి కూర్చుంటారు. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ తండ్రి ఏం చేసిండంటే కొడుకులను సేవలో తిప్పలేదు, కొడుకుని సేవ గురించి దేవుని గురించి చెప్పలేకపోయారు. చాలా మనం చూస్తాము, చాలామంది పాస్టర్స్ వాళ్ళ కొడుకులను కూతుర్లను పాస్టర్ చేస్తలేరు. మాకు తెలిసిన ఒక ఊరు ఉంది, ఇక్కడ కూనేరు అని చెప్పి ఒక ఊరు ఉంటుంది వైజాగ్ విజయనగరం కాడ. అక్కడ ఒక పేరుగాంచిన పాస్టర్ గారు ఉన్నారు, చాలా మంచి దైవజనుడు, చాలా ప్రాబ్లం ఫేస్ చేసిండు. ఆయన స్వయంగా 40 మంది సేవకులను తయారు చేసిండు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు చెప్పు దిశం కొట్టేటోళ్ళు. ఆయన చెప్పు దిశం కొడితే నెక్స్ట్ డే ఆయనకు పెరాలసిస్ స్ట్రోకే వచ్చింది. ఎవరికి ఆ కొట్టినోనికి. మళ్ళీ ఈయన పోయి ప్రార్థన చేస్తే బాగయ్యారు. పాము ఘర్షించి పాస్టర్ గారు అని చెప్తే ప్రేయర్ చేయగానే మంచిగా అయిపోయింది. అట్లా చాలా గొప్ప అద్భుతాలు. చనిపోయిన కూడా ప్రేయర్ చేస్తే లేపారు. అంత గొప్ప దైవజనుడు. ఆయన విశ్వాసాన్ని చూసి అక్కడున్న పల్లెటూరులో కొంతమంది అయ్యగారు మేము కూడా మీ లెక్క సేవ చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ఏమి తినక ఉండి సేవలో వచ్చారు. ఇప్పుడు కూడా పాస్టర్ గారు అట్లనే ఉన్నారు, మంచి సేవకుడు. వాళ్ళకి 4 పిల్లలు. 4 పిల్లలను ఎవరిని సేవకునిగా తయారు చేయలే. ఒకరిని ఎలక్ట్రీషియన్ చేసిండు, ఒకరిని ఇంకొక దాంట్లో చేసిండు, ఇప్పుడు ఇంకోటి చదివిస్తుండు. అమ్మాయికేమో ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేసిండు, ఆమెను పంపించేసాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు పాస్టర్ గారు 4-5 బ్రాంచులు ఉన్నాయి. మరి అదంతా ఈయన చనిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు? చాలా ఇంపార్టెంట్. అట్లా ఉంది లోకంలో. అంటే పాస్టర్ గారికి ఇష్టమే, కానీ పాస్టర్ అమ్మ గారు సపోర్ట్ చేయలేదు. సేవ చేస్తే ఏమొస్తుంది, పిల్లల్ని చదివించాలని చెప్పి ఆమె అట్లా వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. పాస్టర్ అమ్మ అలాంటిదే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నాకు అట్లా విన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. చాలా ఇంపార్టెంట్. సమూయేలు భక్తుడు ఎంత గొప్ప దైవజనుడో సేమ్ ఆ పరంపర మళ్ళా వాళ్ళ పిల్లలకు రాలే, వాళ్ళ పిల్లలు చేయలేకపోయారు. మోషేకు కూడా 2 కొడుకులు. మోషే ఎంత గొప్పగా నాయకత్వం చేశాడో మళ్ళీ వాళ్ళ పిల్లలు చేయలే. మోషే చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు 40, 50, 60 ఇయర్స్ వరకు ఉండే, మరి చేయలేకపోయారు. మరి అది ఎందుకు చేయలేదు అని అంటే మనం చెప్పలేము, కానీ అది ఆ పరంపర అనేది నడిపియాలి. హల్లెలూయా. అట్లనే దావీదు భక్తుడు జీవితంలో కూడా దావీదు ఎంత గొప్ప భక్తుడుగా ఉండేనో అంత గొప్ప భక్తుడుగా సొలొమోన్ మహారాజు ఎదిగి మళ్ళీ పడిపోయాడు. కొన్ని విషయాల్లో సొలొమోన్ మహారాజు గారు దావీదు భక్తుడి కంటే కూడా గొప్పవాడు. కానీ అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొని లాస్ట్కి ఆయన ఆగమైపోయాడు. దావీదు భక్తుడు మంచి భక్తుడు, మంచి స్టేజ్లో పైకి వచ్చాడు. కొన్ని ప్రాబ్లమ్స్ను బట్టి అక్కడ సిట్యువేషన్ డిమాండ్ అవ్వటం బట్టి ఆయన కొంచెం దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. మళ్ళీ దేవుడు మాట్లాడితే మళ్ళీ వచ్చేసాడు. అందుకే దేవుడు అతనితో మాట్లాడాడు, నీ సింహాసనం నేను స్థిరపరుస్తా అని. మళ్ళీ అక్కడి నుంచి ఆయన పెద్దగా ఇంకా పడిపోలేదని దేవుని చివరి వరకు ఉన్నాడు. కానీ ఆయన కొడుకైన సొలొమోన్ భక్తుడు అట్లా లేదు. దావీదు కంటే కూడా ఉన్నతంగా దీవించాడు. ప్రపంచం మొత్తంలో అప్పటికి ఇప్పటికీ ఒక వ్యక్తిని దేవుడు దీవించిండంటే ఆ సొలొమోన్ భక్తుడిని. సొలొమోన్ భక్తుడిని దేవుడు దీవించినట్టు ప్రపంచంలో ఎవరిని దీవించలేదు. అంత గొప్పగా దీవించిండు. ఒకటేమో దావీదు ప్రార్థన, దావీదు చేసిన పనులన్నీ కూడా దేవునికి తెలుసు, దాని ద్వారా దీవెన. సొలొమోన్ భక్తుడు కూడా సేమ్ దావీదు లాంటి మనస్తత్వం కలిగి దావీదు లెక్కనే నడిచిండు దేవునితో. దేవుడు అతనికి అపారమైన జ్ఞానము, అపారమైన సంపద,
ఇంకా అన్నీ కూడా ఎక్స్ట్రానే, ప్రతిదీ ఎక్స్ట్రానే. ఆయన ఒక మాట మాట్లాడినా, ఒకటి ఏదైనా వేసినా పెద్ద సంచలనం అనమాట. వైరల్ అయిపోతుంది అంతా, ప్రపంచమే షేక్ అయిపోతుంది. అలాంటి గొప్ప వ్యక్తి చివరిలో అన్యురాలను పెళ్లి చేసుకొని దేవుని నుంచే తొలగిపోయాడు ఆయన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆయన ఆ ప్రాబ్లంకి రావడానికి రెండో కారణం ఏంది అంటే, ఆయన మొదటి స్థితిని మర్చిపోయాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో మొదటి స్థితిని మనం మర్చిపోవద్దు. ఇక్కడ దావీదు జీవితంలో మనం ఈ సమూయేలు గ్రంథం 2వ గ్రంథాన్ని చదివితే, దావీదు వాళ్ళ కొడుకులు ఎందుకు చంపాలనుకున్నాడు, అన్నదమ్ములు అక్కచెల్లెలు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. చాలా ఘోరం. దావీదు ఏజ్ ఎక్కువ అయిపోతుంటుంది, వాళ్ళ పిల్లలు మంచి స్థాయికి వస్తూ ఉంటారు, పిల్లలు చనిపోతారు. తండ్రి బాధ ఇక మనం వర్ణించలేమన్నమాట. అరే నీ బదులు నేను చనిపోయి ఉంటే అయిపోతుండే కదా అనుకొని చాలా బాధపడ్డాడు ఆయన. కానీ ఆ బాధల్లో కూడా ఆయనలో వాక్యం ఉంది కాబట్టి, ఆయన ఇంటోలే ఆయనకు శత్రువులైనా కానీ ఆయనలో ఆ వాక్యం ఉంది కాబట్టి, ఆ వాక్యం ఏం చేసిందంటే ఆయన రక్షించింది, చివరి వరకు రక్షించింది. మంచి ఓల్డ్ ఏజ్లో ఆయన చనిపోయాడు. హల్లెలూయా. చాలా ఇవన్నీ కూడా మనకి ఈ సమూయేలు 2వ గ్రంథం మనం చదివినప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఇంత ఉన్నదా అని చెప్పి మనకి అర్థమవుతుంది. తర్వాత ఈ సమూయేలు 2వ గ్రంథంలో సౌలు వాళ్ళ కొడుకు యోనాతాన్ అనే వ్యక్తి దావీదు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బైబిల్ మొత్తంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరి గురించి కొన్ని పాటలు కూడా ఉంటాయి బైబిల్లో. ఆ యోనాతాన్ ఎట్లా చనిపోయాడు, సౌలు రాజుగారు ఎలా చనిపోయాడు, దావీదు ఎలా వాళ్ళిద్దరి గురించి ఎలా అంగలార్చిండో మనకు అర్థమవుతుంది. సౌలు రాజుగారు దావీదుని చంపాలని చూసినా కానీ సౌలు చనిపోయినప్పుడు దావీదు కూడా ఏడ్చిండు. సౌలు వాళ్ళ కొడుకు యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్. ఆయన చనిపోయినప్పుడు ఆయన చాలా ఏడ్చిండు. దావీదు జీవితంలో చాలా దుఃఖమైన దినాలు వెళ్ళినాయి. హల్లెలూయా. కానీ దావీదు ఆ దుఃఖంలోకి బయటపడటానికి ఆయన ప్రభు తట్టు తిరిగేవాడు. ఉదయం లేవంగానే ప్రభు ధర్మశాస్త్రాన్ని వెతికేవాడు. ప్రభువు ఖచ్చితంగా తన కంఠస్వరం వినిపించేవాడు. ఇలాంటి కొన్ని విషయాలు ఏమైపోయినాయంటే దావీదు భక్తుడిని ఒక బలమైన వ్యక్తిగా మార్చేసింది. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే మరి ఎక్కడ చూసినా కింగ్ డేవిడ్ అనే పేర్లే ఉంటాయి. ఆ ప్రభావం ఉంటుంది, ఎందుకంటే ఆయన లైఫ్ ఆ విధంగా జరిగిందనమాట. హల్లెలూయా. తర్వాత దావీదు భక్తుడు వ్యభిచారం చేసిండు, ఆత్మహత్య చేసిండు, దొంగతనం చేసిండు. ఇవంతా కూడా మనకి కనిపిస్తుంది. ఎక్కడ దొంగతనం చేసిరు అని మీరు అడగచ్చు. మరి బత్షెబా అనేట ఆమెకి ఒక భర్త ఉంటాడు, ఊరియా అని. ఆమెకు చెప్పకుండా ఈమెను తెచ్చుకొని ఈమెను పాడు చేస్తాడు. ఈమెకు చెప్పకుండా ఆ భర్తను చంపేస్తాడు. చంపేసిన తర్వాత మళ్ళీ అదే భార్యను వీళ్ళ భార్యను ఆయన భార్యగా చేసుకుంటాడు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవునికి నచ్చక దేవుడు చాలా ఫీల్ అవుతాడు. మరి నాతాన్ అనే ప్రవక్త వచ్చి దావీదుని గద్దించినప్పుడు దావీదు వెంటనే తేరుకొని, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే పాట కీర్తనలు ఏదైతే రాయబడ్డదో అప్పుడే అవి రాసుకుంటాడు. కీర్తన 50, 51, 54, 68 ఇవన్నీ కూడా అదే సీజన్లో రాయబడిన కీర్తనలు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు అప్పట్లో పేరుగాంచిన రాజు. అతన్ని చూస్తే శత్రువులే గడగడలాడేవాళ్ళు. మరి ఆయనని గద్దించిండు నాతాన్ ప్రవక్త. ఒక స్టోరీ చెప్పి గద్దించినప్పుడు ఆయన దానికి లోబడ్డాడు. ఒకవేళ నాతాన్ అనే ప్రవక్త గద్దించకపోతే దావీదు అట్లనే పాపం నుండి చనిపెట్టాడు. బైబిల్లో ఏముందంటే ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తే అతడు ఖచ్చితంగా గద్దిస్తాడు అని ఉంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తండ్రి కుమారుని ప్రేమిస్తే శిక్షిస్తాడని రాయబడ్డది. చాలా ఇంపార్టెంట్. ఒక జ్ఞానవంతుడు గద్దిస్తే జ్ఞానం పెరుగుతుందంట.
నాతాన్ ప్రవక్త గద్దించినప్పుడు దావీద్ భక్తుడికి ఏమైందంటే ఆయన కళ్ళు ఓపెన్ అయినాయి. శరీరంతో అహంకారంతో విర్రవీగిపోతున్న దావీద్కి ఒక్క గద్దింపు మొత్తం ఆయన గుండె పగలగొట్టేటట్టు చేసింది. మొత్తం గుండె పగిలిపోయింది ఆయనది. కొన్ని రోజులు బాధపడ్డాడు ఆయన. వారం రోజులు ఏం తినకుండా ప్రార్థన చేశాడు. కన్నీరు కార్చాను. అయ్యా అయ్యా నన్ను క్షమించు అయ్యా, అయ్యా తప్పైపోయింది అయ్యా. మామూలు విషయం కాదు. ఆ పశ్చాత్తాపం ఆయన లోపల వచ్చింది. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము వలె తెల్లగా. హిమం అంటే తెల్ల, హిమం అంటే ఐస్. ఈ ఐస్ అంతా తెల్లగా చేయి ప్రభా. హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అంటే ఒక చెట్టు అనమాట. ఆ చెట్టు ఆకులతో నన్ను కడుగు అని చాలా మంచి మాటలు రాశాడు. మరి ఆ విధంగా దావీదు మారు మనసు పొందటానికి ఒక గద్దింపు సరిపోయింది. అదే ఇప్పుడు నేను గద్దించిన అనుకో, కొంతమంది అలిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. మనకేం చేయలేం మనం. హల్లెలూయా. బైబిల్లో పౌలు భక్తుడు తిమోతికి అంటాడు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రేమించు అని చెప్తాడు. లోబడు అంటాడు. గద్దించే టైంలో గద్దించాలి, బుద్ధి చెప్పే టైంలో బుద్ధి చెప్పాలి, ప్రేమించే టైంలో ప్రేమించాలి, లోబడే టైంలో లోబడాలి. ఇవన్నీ 4 ఫార్మాట్లను మెయింటైన్ చేయాలని చెప్పాడు. మనం కూడా వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ ఉండాలి. ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అక్కడ గద్దియాల, ఎక్కడ ప్రేమ వస్తుందో అక్కడ ప్రేమించాలా, అక్కడ ధైర్యం ఇవ్వాలా. అమ్మో వీళ్ళకి ఈ మాటలు చెప్తే వీళ్ళు ఉంటారో ఓడిపోతారో అని అనుకుంటే అది మనం మంచి దైవజనం కాదు, వారి మీద మనకు ప్రేమ లేనట్టు. ఇవన్నీ విషయాలు మనకి సమూయేలు 2వ గ్రంథంలో అర్థమవుతుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రేపు మనము రాజుల గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల గ్రంథం రేపు 2 రాజుల గ్రంథం అయిపోతుంది, ఎల్లుండి దినవృత్తాంతముల గ్రంథం అయిపోతుంది. రైట్, ఓకే. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం ప్రభా. ఈ వాక్యము నీరు కట్టి ఫలించును గాక. ఈ వాక్యం ఎంతమంది విన్నారో వారికి ధైర్యం దయచి, వారికి ఉన్న బంధకాలను తెంపి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమాగత వహించమని, రేపు మళ్ళీ మేము కలుసుకునే కృప ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు అందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.